మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరొక ఉదయకాల సమయంలో దేవునికి వాక్యం ధ్యానించటకు దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవునికి వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశముని మీకు తెలిపేదను అని వాక్యంలో రాయబడింది. ఇక్కడ నా గద్దింపు విని తిరుగుడి అన్నాడు ఆయన. దేవుని గద్దింపు, దేవుని మాట విని మనం తిరిగితే, దేవునికి ఇష్టమైన మార్గాల్లో నడిస్తే దేవుడు ఏమిస్తాడంట? ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని దేవుడు కోరుచున్నాడు. దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు ఆత్మ మన మీద కుమ్మరిస్తాడంట ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు, ఆయన గద్దింపు విని మనము ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా తన ఆత్మ మన మీద ఆయన కుమ్మరిస్తాడు. అలాగే నా ఉపదేశమును మీకు తెలిపేదను. దేవుని యొక్క ఉపదేశము, ఆయన వాక్య మర్మములు, గూఢమైన విషయాలు, గూఢార్థమైన విషయాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ మనము తెలుసుకోవాలంటే మనము దేవుని వాక్యము ప్రకారం జీవించే వారమే ఉండాలి. ఆయన గద్దింపునకు మనము లోబడే వారమే ఉండాలి. నా గద్దింపు విని తిరగండి, నా మాట ఆలకించండి, నా మాట వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే నా మాట వింటారో, నా గద్దింపు ఆలకిస్తారో, అప్పుడు నేను మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. దేవుని మాటకు లోబడే వారిని దేవుడు ఎంతో మందిని దీవించాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను కూడా ఆయన మాటకు లోబడితే కనుక, నీ కుటుంబం కూడా ఆయన మాటకు లోబడితే కనుక, నీ పిల్లలు ఆయన మాటకు లోబడితే కనుక తప్పకుండా దేవుడు నిన్ను ప్రభుగా లోకంలో ఆయన ఆశీర్దిస్తాడు. ఆయన తన ఆత్మ ద్వారా నింపుతాడు. ఆయన ఆలోచన ప్రకారము ఆయన నిన్ను ఈ లోకంలో నడిపిస్తాడైనా అనేక మందికి సాక్షిగా ఈ లోకంలో నిన్ను బలపరుస్తాడు. ఆ కృప నీకు కావాలంటే కనుక తప్పకుండా దేవుని మాటకు లోబడాలి, ఆయన గద్దింపు వినాలి. అట్టి కృప దేవుడు నీకును ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఈ లోకంలో ఆయన సాక్షులుగా దీవించును గాక.